సూర్యాపేట జిల్లా కోదాడలో బాలింత మృతి చెందింది. అధిక రక్తస్రావంతో హిమబిందు మృతి చెందింది. ప్రైవేట్ ఆసుపత్రిలో హిమబిందుకు వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. బాలుడికి మహిళ జన్మనిచ్చింది. అయితే మహిళ గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు తెలిపారు. ఇదే క్రమంలో మహిళకు అధిక రక్తస్రావం కావడంతో మృతి చెందింది. ఇన్ఫెక్షన్ కి వైద్యులే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బాలింత మృతి చెందింది. అధిక రక్తస్రావంతో హిమబిందు మృతి చెందింది. ప్రైవేట్ ఆసుపత్రిలో హిమబిందుకు వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. బాలుడికి మహిళ జన్మనిచ్చింది. అయితే మహిళ గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు తెలిపారు. ఇదే క్రమంలో మహిళకు అధిక రక్తస్రావం కావడంతో మృతి చెందింది. ఇన్ఫెక్షన్ కి వైద్యులే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ ద్వారా అందిస్తారు. పుల్లారావు, స్పెసిఫిక్ గా సూర్యాపేట జిల్లాలో ఇటీవల కాలంలో ఆపరేషన్స్ వికటించి చాలా మంది కూడా మృతి చెందినటువంటి ఘటనలు చోటు చేస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి ఇటీవల కాలంలోనే జిల్లా వైద్యాధికారి కోటా చరణ్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంటుంది. సో ఈ విధమైన ఘటనలు ఇంకా పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి కూడా చర్య చేపట్టేందుకు కూడా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన వారు నిర్లక్ష్యం వహిస్తూ అనుభవం లేని అదేవిధంగా దానికి సంబంధించిన డాక్టర్స్ ద్వారా ఆపరేషన్ చేయించడం వల్ల చాలా మంది కూడా ముఖ్యమైన పడుతున్న వచ్చేస్తుంది. ఇదే కోణకు వచ్చి చేరుతుంది సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగినటువంటి ఘటన. కోదాడ పట్టణంలోని శ్రీ తిరుమల హాస్పిటల్ కు సంబంధించి ఈ ఘటనది నిన్న చోటు చేసుకోవడం జరిగింది. హిమబిందు అనే బాలింత రెండో కాన్స్ కోసం అని చెప్పి ఆ యొక్క హాస్పిటల్ కు చెప్పుకోవడం జరిగింది. సో ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి సాధారణ ప్రశ్న చేయడం జరిగింది. కాకపోతే ఆ తర్వాత ఆ యొక్క బాలింతకు సంబంధించి ఇన్ఫెక్షన్ కావడం, అదేవిధంగా అధిక రక్తస్రావం కావడంతో ఆమె మరణించిన పరిస్థితి ఉంది. సో ఈ విషయాన్ని గమనించినటువంటి హిమబిందు కుటుంబీకులు డాక్టర్లు ప్రశ్నించారు. అదే సమయంలో డాక్టర్లు కూడా ఒక విషయం చెప్పండి, ఆమె మరణించలేదు, అపస్మార చేరుకుంది కాబట్టి ఆమెను ఐసీయూలో నుంచి వైద్యం అందిస్తామని చెప్పేసి కూడా ఆ యొక్క కుటుంబీకులను మరణించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కాకపోతే ఆల్రెడీ చనిపోయిన మహిళను ఆ విధంగా అంటే దాదాపు 4 గంటల పాటు ఐసీయూలో నుంచి ఏదో వైద్యం చేసినట్టు కూడా వాళ్ళు నటించారని చెప్పేసి కూడా మృతురాలి కుటుంబీకులు మాత్రం ఇక్కడ పరిస్థితి ఉంది. సో ఈ విషయానికి సంబంధించి మాత్రం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈమె మరణించిందని చెప్పేసి కూడా హాస్పిటల్ ఉన్నటువంటి ఫర్నిచర్ జరిగి సమాచారం వస్తున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని ఆ యొక్క బంధువులకు నష్టపే ప్రయత్నం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని చెప్పి కూడా బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. పుల్లారావు, ఘటనకు సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు? వైద్యులు చెప్తున్న విషయాల ప్రకారము మేము పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందించడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ లేకుండానే మేము ఆమెకు సాధారణ ప్రసవం అయ్యే విధంగా చేశాము. కాకపోతే అధిక రక్తస్రావం కావడం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి సంభవించిందని చెప్పి వైద్యులు చెప్పే పరిస్థితి. ముఖ్యంగా ఆమె రక్షించడానికి మేము అనేక ప్రయత్నాలు అయితే చేశాము. కాకపోతే అధిక రక్తస్రావం కావడం వల్ల ఆమె మృతిని కూడా వైద్యులు బంధువులకు నచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పి మాత్రం ఆ యొక్క మృతురాలి కుటుంబీకులు మాత్రం వాగ్వాదం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ పుల్లారావు. ముందు